చేపలు సాధారణంగా మనకు మంచివని తెలుసు. వాటిలో ప్రత్యేక స్థానం పొందినవి ట్యూనా చేపలు. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్యూనా చేపలు ఆరోగ్యానికి విపరీతంగా మేలు చేస్తాయి. ఇవి వేడి రక్తంతో ఉండే మస్తజాతికి చెందుతాయి. అంటే వాటి శరీర ఉష్ణోగ్రతను పరిసరాల ఉష్ణోగ్రతకు అనుగుణంగా నియంత్రించగలగడం ఒక ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 రకాల ట్యూనా చేపలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఎల్లోఫిన్, బ్లూఫిన్, ఆల్బాకోర్ జాతులు. ట్యూనాలు ఎక్కువగా మధ్యధర, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లో కనిపిస్తాయి. అట్లాంటిక్ బ్లూఫిన్ జాతికి చెందిన ట్యూనా చేపలు 10 అడుగుల పొడవు, 2000 పౌండ్ల బరువు కలిగి గంటకు 43 మైళ్ళ వేగంతో ఈదగలగడం విశేషం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ట్యూనా చేపలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ B12, ప్రోటీన్లకు సమృద్ధిగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు హృదయ ఆరోగ్యానికి, మెదడు వికాసానికి, కంటి చూపు మెరుగుదలకు ఉపయోగపడతాయి. అలాగే బరువును తగ్గించుకోవాలనుకునే వారికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. ట్యూనా చేప తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉండే సంతృప్తి భావన కూడా కలుగుతుంది. అయితే ఏవైనా మితంగా తీసుకుంటేనే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్యూనా చేపలను అధికంగా తినడం వల్ల శరీరంలో మెర్క్యూరీ అనే విష పదార్థం స్థాయిలు పెరిగే అవకాశం కూడా ఉందట. ఇది తలనొప్పులు, నరాల సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చు. ముఖ్యంగా గర్భవతులైన మహిళలు, చిన్నపిల్లలు ట్యూనా చేపలను మితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా ట్యూనా చేపలు అధికంగా వేటాడుతుండటంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఈ అంశంపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం మే 2న ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కాబట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ట్యూనా చేపలను మితంగా, జాగ్రత్తగా ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ట్యూనా వేటకు నియంత్రణ అవసరం.